హలో ఫ్రెండ్స్, ఈరోజు సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ది బెస్ట్ ఇండికేటర్ 1:2 ఆర్ 1:2 1:3 కూడా ప్రాఫిట్ ఇస్తుంది. ఇండికేటర్లోకి వెళ్ళేసి సూపర్ ట్రెండ్లో 39844 ఉన్నదని సెలెక్ట్ చేసుకోవాలి. మనం చూసేది 5 minutesలో. అయితే సూపర్ ట్రెండ్ని సెట్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత యూజ్ చేయాలి. ఇలా బై అనే ఆప్షన్ చేసింది కానీ బై చేయదు. దీనికంటే ఒక సెట్టింగ్ చేసుకోవాలి. టైం ఫ్రేమ్ చేసేది 5 minutes, కానీ ఇక టైం ఫ్రేమ్ అనేది 15 minutesలో పెడుతున్నాం. 15 minutes అండ్ 8-year పీరియడ్ని 2లో పెట్టుకోవాలి. 2 ఇది సోర్స్ అనేది HL2 అదేవిధంగా ఉండాలి. అండ్ 8-year మల్టిప్లియర్ 1.2 పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఉంది కానీ మనం 1.2 పెట్టుకోవాలి. 1.2 ఓకే. ఇప్పుడు స్టైల్లోకి ఇది ఓకే, అంతా ఓకే ఉంటుంది. 15 minutes 2 HL2 1.2. ఇప్పుడు స్టైల్లోకి వెళ్ళాలి. స్టైల్లో అప్ ట్రెండ్ని లైన్ విత్ బ్రేక్స్ ఉంది కదా, లైన్ విత్ బ్రేక్స్ కాకుండా ఓన్లీ లైన్ పెట్టుకోవాలి. అండ్ డౌన్ ట్రెండ్లో కూడా లైన్ విత్ బ్రేక్స్ ఉంది, ఓన్లీ లైన్. ఓకే, లైన్ చేంజ్ చేసినప్పుడు లైన్లో వచ్చింది చూడండి, ఇక్కడ లైన్. అండ్ ఇది అప్ ట్రెండ్ హైలైటర్ని ఆఫ్ చేసుకోవాలి, డౌన్ ట్రెండ్ హైలైటర్ని ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి, ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎక్కడైతే బై చేస్తామో ఆ క్యాండిల్ హైలో బై చేసినప్పుడు క్యాండిల్ ఎండింగ్ స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ బై అనే ఆప్షన్ చూపించింది, ఇక్కడ బై ఈ క్యాండిల్లో బై ఆప్షన్ చూపించింది. అంటే మనం ఇక్కడ బై చేసినట్టే స్టాప్ లాస్ 7 points, టార్గెట్ ఈ క్యాండిల్లో బై అనే ఆప్షన్ చూపించింది. ఇక్కడ స్టాప్ లాస్ 7 points, ప్రాఫిట్ 193 points. అంటే 1:15% ఇచ్చింది. ఇక్కడ 1:15%. అండ్ ఇక్కడ కూడా క్యాండిల్ ఎండింగ్లో సెల్ చేయాలి, క్యాండిల్ హైలో కొంచెం దూరం పెట్టుకున్నా పర్లేదు. స్టాప్ లాస్ 16 points, అంటే దాదాపు 20 points స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే సెట్ చేయాలి. స్టాప్ లాస్ క్యాండిల్ లో పెట్టుకోవాలి, లేదా 20 points స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ సెల్ చేసినట్టే స్టాప్ లాస్ 20 points పెట్టుకోవాలంటే ప్రాఫిట్ వచ్చేసి 145 points వస్తుండే ఈ దాకా. అండ్ ఇక్కడ బై అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ బై క్యాండిల్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ క్యాండిల్లో స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. 5 points 10 points కన్నా ఎక్కువ స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ బై అనే ఆప్షన్ ఇచ్చింది. ఈ లైన్లో బై ఆప్షన్ ఇచ్చింది క్యాండిల్ దగ్గర. స్టాప్ లాస్ ఇక్కడ క్యాండిల్లో ఎంత స్టాప్ లాస్ 5 points, ఓన్లీ 5 or 6 points కన్నా స్టాప్ లాస్ ఎక్కువ ఉండదు. ఇక్కడ ఈ క్యాండిల్లో నెక్స్ట్ ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ బై అనే ఆప్షన్ ఇచ్చింది. స్టాప్ లాస్ క్యాండిల్లో ఒక 20 points పెట్టుకుంటే క్యాండిల్లో ఆర్ స్టాప్ లాస్ 20 points పెట్టుకుంటే ప్రాఫిట్ 1:100. 20
స్టాప్ లాస్ 1:18 పాయింట్స్, అంటే దాదాపు 1:15 పాయింట్స్ వస్తుంది. ఈ లైన్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటి స్టాప్ లాస్ క్యాండిల్లో ఉండాలి, క్యాండిల్లో పెద్దగా ఉంటే క్యాండిల్లో ఉంటుంది, లేకుంటే స్టాప్ లాస్ క్యాండిల్ చిన్నగా ఉంటే స్టాప్ లాస్ 20 పాయింట్స్ ఉంటుంది. ఇక్కడ బై అనే ఆప్షన్ ఇచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ ఏంటంటే స్టాప్ లాస్ క్యాండిల్లో ఉంటుంది, లేదా స్టాప్ లాస్ 20 పాయింట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నది నిఫ్టీలో. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే బై ఆప్షన్ చూపించినప్పుడు బై చేయాలి, అండ్ సెల్ ఆప్షన్ చూపించినప్పుడు సెల్ చేయాలి. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ లో ఆర్ క్యాండిల్ ఎండింగ్ స్టాప్ లాస్, లేదా 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టార్గెట్ వచ్చేసి 10 to 15 పాయింట్స్. ఫస్ట్ టార్గెట్ 10 to 15 పాయింట్స్, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 25 to 30 పాయింట్స్. ఎప్పుడైతే ఫస్ట్ టార్గెట్ హిట్ అవుతుందో ఆ తర్వాత స్టాప్ లాస్ ట్రయల్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఈ ఇండికేటర్ని యూజ్ చేయాలనుకున్న వాళ్ళు 2-3 వీక్స్ బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీకు నమ్మకం కుదిరితేనే ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని వాడండి. ఈ ఇండికేటర్ 70 to 80% కన్ఫామ్గా వర్కౌట్ అవుతుంది. సూపర్ ట్రెండ్ కన్నా ది బెస్ట్ ఇండికేటర్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. దేనికన్నా బెస్ట్ ఇండికేటర్ ఇంకా చాలా ఉన్నాయి. మీకోసానికి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఆ ఇండికేటర్ గురించి చెప్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.